నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు చైల్డ్ సైకాలజిస్ట్ ఆశ్లేష గారు అండ్ బిజినెస్ కోచ్ సుధీర్ వర్మ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ప్రీవియస్ వీడియోస్ మనం డిస్కస్ చేసాము సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. అందులో అన్ఎడ్యుకేటెడ్ విమెన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను, వాళ్ళ బిజినెస్లో రాణించాలి అని అంటే ఎలా అండి? చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి. పాజిటివ్ అని ఎందుకు అంటున్నాను అంటే 3 days బ్యాక్ ఒక లేడీ ఆఫీస్కి వచ్చారండి. ఆవిడేమి చదువుకోలేదు. ఆవిడతో పాటు కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. నేనేమనుకున్నాను అంటే ప్లాస్టిక్ బ్యాన్ చేశారు కదా, దానికి ఆల్టర్నేటివ్గా ఏ జూట్ ఏవో ప్రొడక్ట్స్ అనుకుంటా అని చెప్పి అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అయితే ఆవిడ ఒక్కొక్క ప్రోడక్ట్ బయటకు తీసి పెట్టి చూపిస్తున్నారు. ఆ ప్రోడక్ట్ దేంతో తయారు చేశారు అంటే అరటి చెట్లు ఉంటాయి కదండి, అరటి చెట్ల నుంచి తీసిన ఫైబర్ నుంచి ఆ ప్రొడక్ట్స్ తయారు చేశారు. అయితే నేను అడిగా, ఇప్పుడు జూట్ ఉంది కదండి మార్కెట్ అంతాను, ఇప్పుడు ఇది ఎందుకు తీసుకొచ్చారు మీరు అని అడిగాను. నేను ఫస్ట్ జూట్తోనే మొదలు పెట్టానండి నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 rupees బ్యాగ్ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ సైడ్ మార్కెట్ని మనం కంపీట్ చేయలేకపోతున్నాము. ఇక్కడ ఎక్కడికన్నా షోరూమ్స్కి వెళ్ళి నేను 10 rupees మీకు బ్యాగ్ ఆఫర్ చేస్తున్నాను అంటే నాకు అక్కడ 7 rupeesకే వచ్చేస్తుంది, మీ దగ్గర వద్దు అంటున్నారు. సో నేను ఆ మార్కెట్ని కంపీట్ చేయలేను అని నాకు అర్థమయ్యి కొత్త టెక్నిక్స్ ఆలోచించడం మొదలుపెట్టాను అని అన్నారు. అయితే ఇది మీ ఓన్ ఇండిజీనియస్ ఐడియానా అని అడిగాను. లేదు, కొంత రీసెర్చ్ జరుగుతుంది, బయట రీసెర్చ్ జరుగుతుంది, కానీ నేనేం ఆలోచించాను అంటే ఆవిడది రాజమండ్రి, ఓకే. సో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అరటి ప్లాంటేషన్ చాలా ఎక్కువ, ఇక్కడ బాగా పండుతున్నాయి అరటి గెలలు. కానీ ఒక్కసారి అరటి గెల కోసాక అరటి చెట్టు నరికేస్తారు, ఆ ఫామ్ తీసేస్తారు, తీసేసి మళ్ళీ కొత్తగా మొదలు పెడతారు. ఈ వేస్టేజ్ అంతా కూడా ఎటు వెళ్ళిపోతుంది అన్న ఆలోచనలో నుంచి దెన్ షీ స్టార్టెడ్ థింకింగ్, ఇదంతా వేస్ట్ కదా, నేను ఈ వేస్ట్ నుంచి ఏమైనా ప్రొడ్యూస్ చేసుకోగలనా అని. రాజమండ్రిలో ఉండకపోవచ్చు అరటి తోటలు, ఎక్కడ అరటి తోటలు ఉన్నాయో ఫైండ్ చేసుకున్నారు ఇవిడ. రావులపాలెం అని చెప్పి అందరికీ తెలుస్తుంది, రావులపాలెం అంటే అక్కడ అరటి ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది. అక్కడికి వెళ్ళిపోయి ఓ రైతు దగ్గరికి 2,000 రూపాయలకి ఒక చిన్న ప్లేస్ రెంట్కి తీసుకుని లీజుకి తీసుకుని అక్కడ ఆ ఊర్లో పనిచేస్తున్న ఒక 3 ఆడవాళ్ళని అక్కడ ఎంప్లాయీస్గా పెట్టి ఈ ప్రాసెస్ ఆవిడ ట్రైనింగ్ ఇచ్చేసింది వాళ్ళకి. ఈ 3 కూడా ఏం చదువుకోలేదు. ఈ ఎవరైతే చెప్తున్నానో ఈ కృష్ణవేణి గారు కూడా వీటిలో ఏమి చదువుకోలేదు, కానీ వేస్టేజ్ ఉంది, ఏదైనా చెయ్యాలి, జూట్ మనకు వర్కౌట్ అవ్వట్లేదు, మన గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఏదైనా ఒక ప్రోడక్ట్ని యూస్ చేసుకోవాలన్న ఇంటెన్షన్తో ఆవిడ స్లోగా ఆ ఫైబర్ ప్రొడ్యూస్ చేశారు, తీశారు. వాటర్ బాటిల్స్ క్యారీ చేసే బ్యాగ్స్, డైనింగ్ టేబుల్ పైన వేసే షీట్స్, ఇలా చాలా ప్రొడక్ట్స్ మొన్న ఆఫీస్కి తీసుకొచ్చి చూపించారు. హౌ గ్రేట్ అన్న, గ్రేట్. అండ్ ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ప్రొడక్ట్ ఆవిడ చేతిలో ఉంది, ఆలోచనలో నుంచి ప్రొడక్ట్ పుట్టేసింది, డైరెక్ట్గా చెయ్యాలన్న తాపత్రయం కూడా చాలా ఉంది. కానీ ఇది మార్కెట్లోకి ఎలా తీసుకువెళ్ళాలో ఆవిడకి అర్థం అవ్వలేదు. అండ్ నేనేం చేశానంటే అప్పుడు వెంటనే సుధీర్ వర్మ గారి నెంబర్ ఇచ్చాను. అంటే అక్కడ వరకు ఐడెంటిఫై చేయడం, దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం వరకు నా నాలెడ్జ్ నేను అప్లై చేయగలను, కానీ దాన్ని మార్కెట్ చేయగలను మోడల్ ఆయన ఇంకా బాగా సజెస్ట్ చేస్తారు, హీ ఈజ్ ద రైట్ పర్సన్ అని ఆమెని సుధీర్ వర్మ గారికి డైరెక్ట్ చేశాను నేను. ఓకే. సో ఆయన చెప్పాలి ఇప్పుడు నెక్స్ట్ ఎలా డీల్ చేశారు, దాన్ని ఏ విధంగా మార్కెట్లోకి తీసుకెళ్లే ప్లాన్స్ ఎలా ఇచ్చారు, ఒకసారి దాని గురించి. బేసిక్గా మేడం రిఫర్ చేసినప్పుడు ఈ బిజినెస్ మోడల్లో ప్రొడక్ట్ రెడీగా ఉంది, మనం ప్రొడక్ట్ గురించి వరి అవ్వాల్సిన పని లేదు, దీన్ని మార్కెట్ చేసి సేల్స్ చేయడమే నెక్స్ట్ ఛాలెంజ్. అయితే ఇవాళ ఉన్న ఒక ఆల్టర్నేటివ్ రీప్లేస్మెంట్ చూడండి, ప్లాస్టిక్ కవర్స్ అన్ని ఇంచుమించుగా ఒక మైక్రాన్ సైజ్ దాటినంత వరకు బ్యాన్ చేస్తున్నారు, క్యారీ చేయొద్దు అని. మనం ఏం చేస్తున్నాం, చిన్న కాటన్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ తయారు చేసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళినా, ఒక మీట్ షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే క్యారీ బ్యాగ్ మెయింటైన్ చేస్తున్నాం. టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళినా సరే, ఎందుకంటే అది ప్లాస్టిక్ దాన్ని మెల్లమెల్లగా తగ్గిస్తున్నారు. ఎప్పుడైతే ఇటువంటి ప్రొడక్ట్స్ వాటిని రీప్లేస్ చేస్తాయో ఇటువంటి వాటికి మార్కెట్ ఎక్కువ ఉంటుంది. ఏది జనరల్ కన్జ్యూమర్ మైండ్ సెట్లో, అంటే డైలీ నీడ్లో కనుక చూసుకుంటే ఎవ్రీ మంత్కి 1 బ్యాగ్ అవసరం పడుతుంది. ఎందుకంటే ఎక్కడో దగ్గర అవి డ్యామేజ్ అవుతుంటాయి, చిరుగుతూ ఉంటాయి. తీసుకెళ్ళి బయటపడేసిన ఈ జూట్ బ్యాగ్తో చేసిన, ఇది ఎక్స్క్లూజివ్గా బనానా జూట్తో చేసిన బ్యాగ్ తోటి
ఇష్యూ ఉండదు బయట పారేసిన. బట్ లార్జ్ లెవెల్లో సేల్స్ ఎలా చేయాలి, ఆ పర్సన్కి కృష్ణవేణి గారికి పర్టికులర్గా ఐడెంటిఫై చేయించింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ కస్టమర్స్. ఓకే. షాపింగ్ మాల్స్, బట్టల స్టోర్లు కానీ, వెడ్డింగ్ ప్లానర్స్ కానీ, ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవాళన్నీ కొత్త కొత్తగా తయారు చేస్తున్నారు కదా. అండ్ ఇంకొక ఇచ్చిన ఎక్స్క్లూజివ్ టాపిక్ ఏంటి అంటే ఇవాళ ఆర్గానిక్ ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు చాలా చోట్ల, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి సిటీస్లో ఎండ్ టు ఎండ్ ఆర్గానిక్ ఈవెంట్స్ చేస్తున్నారు. అంటే ఒక మ్యారేజ్లో, వెడ్డింగ్లో, ఒక యానివర్సరీ ఫంక్షన్లో, బర్త్డేలో ఎక్కడా ప్లాస్టిక్ యూస్ చేయకుండా, యూస్ చేసిన ఫుడ్ ఐటమ్స్ని కానీ మెటీరియల్స్ని కానీ వేస్టేజ్ అవ్వకుండా చాలా ప్రాపర్గా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇస్తున్నారు. అంటే 1% కూడా డస్ట్ బయటకు వేయట్లేదు, 100% ప్రాసెస్ చేస్తున్నారు. అటువంటి ఆర్గానిక్ ఈవెంట్ మేనేజర్స్ని కనుక మనం పట్టుకోగలిగితే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఇయర్లో ఒక ఈవెంట్ మేనేజర్ ఖచ్చితంగా 5 to 10 వెడ్డింగ్స్ ఈజీగా అవుతాయి ఒక ఇయర్లో. సో 5 to 10 వెడ్డింగ్స్కి మనం రిఫర్ చేసినప్పుడు వాళ్ళు బై ప్రోడక్ట్ కిందనో, గిఫ్ట్ కిందనో, ఇంకో రకంగానో పర్చేస్ చేసి ఇచ్చారు అనుకోండి, ఇటువంటి వాళ్ళకి మోడల్ డెవలప్ అవుతుంది. సెకండ్ థింగ్, ఇవాళ వెడ్డింగ్స్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు పెళ్లి కొడుకువి పెళ్లి కూతురి ఫోటోలు వేసి మరీ ఇస్తున్నారు కాటన్ బ్యాగ్స్ మీద. అదే కాన్సెప్ట్ దీనికి కూడా అప్లై అవుతుంది. సెకండ్ థింగ్, ఇవాళ సిటీస్లోని చాలా హోటల్స్ ప్యాకింగ్ చేసేటప్పుడు లో కాస్ట్ ఈ బ్యాంబూ బనానాతో చేసిన ప్లేట్స్నే యూస్ చేస్తున్నారు. ఎందుకు అది ₹1, ₹2 పడుతుంది, తినేసి బయట పరేసినా ఇబ్బంది లేదు. అదే ప్లాస్టిక్ ప్లేట్ అయితే, పేపర్ ప్లేట్ అయితే దాని మీద కూడా ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. అంటే చూడండి, మన దగ్గర ప్రోడక్ట్ రెడీగా ఉంది, మన చుట్టూ ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, కస్టమర్స్ని ఐడెంటిఫై చేయడం, మన నెట్వర్క్ని డెవలప్ చేసినప్పుడు ఏ బిజినెస్ మోడల్ అయినా ఈజీ అవుతుంది. అయితే కొంతమంది కాంటాక్ట్స్ ఆవిడకి ఇచ్చి ఇంకొంచెం మానిటర్ చేసి ఇంకా సేల్స్ పెంచాల్సిన అవసరం ఉంది. అయితే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో భయపడాల్సిన అవసరం లేదు. బిజినెస్ చేసేటప్పుడు చాలామంది అనుకునేది, ఇది మొదలు పెడితే నాకు ఏమవుతుంది, నాకు అసలు వస్తుందా రాదా, నేను చేయగలనా లేదా, అలా అనుకుంటే ఏ ప్రోడక్ట్ మన ముందుకు రాదు. చూడండి, మన కళ్ళ ముందు ఎన్నో చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఉంటాయి. చిన్న ఆబ్జెక్ట్ కూడా ₹100 కోట్ల ఫ్యాక్టరీలో తయారయ్యి బయటకు వస్తుంది. ఒక గుండె సూదైనా, ఒక బటన్ అయినా, ఒక వాచ్ అయినా సరే. సో ప్రోడక్ట్ మీద ఎప్పుడు బిజినెస్ చేసినా కాన్ఫిడెన్స్ ఉండాలి, ఏం పర్వాలేదు జరుగుతుంది. రెండు, ఎవరెవరు మన టార్గెట్ కస్టమర్స్, ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు కొనుక్కోలేరు. మన టార్గెట్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేసి ఎగ్జాక్ట్లీ ఒక గిఫ్టింగ్ సొల్యూషన్ కిందనో, ఒక ప్యాకింగ్ సొల్యూషన్ కిందనో, లేదంటే ఇంట్లో టేబుల్ మ్యాట్స్ మీద కానీ, ఫ్రిడ్జ్ కవర్స్ మీద కానీ, కుక్వేర్ మీద కానీ ఎక్కడైనా యూస్ చేసుకునే మ్యాట్స్ కింద యూస్ చేసినా ఏదో రకంగా ప్రోడక్ట్ని బయటికి పంపించవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి డిమాండ్ పెరుగుతుంది. ఆర్గానిక్ ఫుడ్డే కాదు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి కూడా డిమాండ్ పెరుగుతుంది, ఆర్గానిక్ బై ప్రొడక్ట్స్కి కూడా. సో ఫ్యూచర్లో వీటి డిమాండ్ బాగా పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడే ఐడెంటిఫై చేసి ఒక బ్రాండ్ వాల్యూ ఇచ్చి మార్కెట్లో ఎప్పుడైతే ప్రమోట్ చేస్తామో అప్పుడు ఏ బిజినెస్ మోడల్ అయినా క్లిక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మేడం చెప్పినట్టు చూడండి, ఇప్పుడు ఒక పర్సన్ వచ్చారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు, రిచ్ ఫ్యామిలీ నుంచి రాలేదు, సిటీలో ఉన్న ఫ్యామిలీ కూడా కాదు, బట్ ఈవెన్తో ఒక ఉమెన్ ఎంత కాన్ఫిడెంట్గా ఒక జూట్ బ్యాగ్ ఇండస్ట్రీ బంగ్లాదేశ్లోని లేదంటే వెస్ట్ బెంగాల్లోని తక్కువ రేటుకు వస్తుంది, మన చుట్టుపక్కల ఉండే ప్రోడక్ట్ని కనుక మనం బై ప్రోడక్ట్ కింద తయారు చేసి అమ్మితే మనకి ఇంకా ప్రాఫిట్ వస్తుందని ఒక నార్మల్ పర్సన్ ఎంత చక్కగా ఐడెంటిఫై చేశారు చూడండి. ఇదే సిటీలో ఉన్న వాళ్ళు చాలామంది చేయలేకపోతున్నారు. చిన్న కష్టం, మీరు ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక స్టెప్ అంటూ వేయడం మొదలు పెడితే ఏ బిజినెస్ మోడల్ అయినా క్లిక్ అవుతుంది. అయితే చాలా వీడియోల్లోని, చాలా వర్క్షాప్స్లో కంటిన్యూగా చెప్తున్నాం, బిజినెస్ చేసేటప్పుడు ఏజ్ కానీ, జెండర్ కానీ, లొకేషన్ కానీ, మీ ఫినాన్షియల్ స్టేటస్ కానీ, ఎడ్యుకేషన్ స్టేటస్ కానీ ఫిల్టర్స్ కావు. ఇవి ఏవి ఉన్నా లేకపోయినా బిజినెస్ పర్సన్స్గా మీరు ఎదగొచ్చు, సక్సెస్ అవ్వచ్చు. దీనికి నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్ ఉన్నాయి, అందులో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎస్ ట్రూ అండి, వెరీ గుడ్ అండి. స్కిల్ ప్లస్ ఎగ్జిక్యూషన్ ఈక్వల్ టు సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్. సో అది ఎప్పుడు ఉండబోతుంది, ఏంటి, ఎలాగా? సార్ యూజువల్గా నవంబర్ 13th హైదరాబాద్లో ఒక వర్క్షాప్ చేయబోతున్నాం, అండ్ నవంబర్ 20th విజయవాడలో ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్, ఎస్పెషల్లీ ఉమెన్, ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నారు. ఇందాక మనం కొన్ని ఫిల్టర్స్ చెప్పాను చూసారా, అవును. ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు, ఎడ్యుకేషన్ అయ్యి మ్యారేజ్ అయిపోయి ఖాళీగా ఉన్నవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళు, లేదు మాకు ఏ ఎడ్యుకేషన్ లేదు, మేము సిటీలో లేము, అయినా సరే మేము ఏదో ఒక బిజినెస్ మోడల్ మొదలు పెట్టాలి అనుకుంటున్నాం, ఏదో రకంగా మేము సర్వైవ్ అవుదాం అనుకుంటున్నాం, కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉమెన్ ఎక్స్క్లూజివ్గా ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వగలిగితే, ఇప్పుడు మేడం చెప్పినట్టు ఫస్ట్ మన స్కిల్స్ని ఐడెంటిఫై చేసుకోగలగాలి, మన కళ్ళ ముందు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లం నుంచి సొల్యూషన్, అప్పుడు బిజినెస్ ఐడియా, మార్కెట్ కానీ, సేల్స్ కానీ, నెట్వర్క్ కానీ, ఫర్దర్ టాపిక్స్ వస్తాయి. ఫస్ట్ ఈ 3 మనం కవర్ చేయగలగాలి. సో అవి ఒక 1 day వర్క్షాప్లో కనుక ఇన్వాల్వ్ అవ్వగలిగితే నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్, యాక్టివిటీస్, ఎనర్గైజర్స్తో పాటు మీకు చాలా ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీకు బిజినెస్ చేయడం ఈజీ అవుతుంది. అందరూ వెయిట్ చేసేది ఆ దారి కోసం, అందరి బుర్రలో ఆలోచనలు ఉంటాయి, ఒక దారి అనేది ప్రాపర్గా క్లియర్ చేయగలగాలి కదా. సో దానికోసం ఈ వర్క్షాప్ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్
మీరు కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే చాలామంది విమెన్స్కి ఉపయోగపడేటువంటి ప్రోగ్రామ్ ఇది. సింగిల్ లైఫ్ని లీడ్ చేసేటువంటి వాళ్ళు, ఎడ్యుకేటెడ్, ఏదైనా బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి తపన ఉండేటువంటి వాళ్ళు, లేదా కొంతమంది దగ్గర స్కిల్స్ ఉంటాయి బట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి తీసుకురావాలనేది తెలియదు. కొంతమంది దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్స్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలో తెలియదు, ఎలా సేల్ చేయాలో తెలియదు. సో అటువంటి నాలెడ్జ్ కోసమైనా సరే మీ సొంత కాళ్ళపై మీరు నిలబడాలి అనుకునేటువంటి వాళ్ళు, ప్రతి ఒక్క విమెన్ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ ఇది సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది. సో 2 ఏరియాస్లో జరుగుతుంది. ఒకటి హైదరాబాద్, రెండోది విజయవాడ. డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. సో స్క్రీన్ మీద మీకు అవి కనిపిస్తూ ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు అప్డేట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా నేను ఇస్తాను. దాని త్రూ కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అంటే వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.